అప్పట్లో మీరు తిరిగిన ప్రాంతాల్లో సమస్యలు ఎక్కువ కనిపించాయి గ్రామాల్లో? ఎక్కువ సమస్యలు అంటే ఈ తాగుడు, ఈ తాగుడుకు బానిసై భార్యలను కొట్టుడు, భూ పోరాటాలు ఉండే కొన్ని కొన్ని ప్రాంతాలలో దొరలు ఉన్నాయి. ఇప్పుడు నాగారం ఉంది, నాగారం ఏరియాలో భూ పోరాటాలు చాలా ఉండే, అక్కడ దొరల ప్రభావం బాగుండేది జనాలకు. అట్లా కొంచెం కార్మికులు ఉండేది, బీడీ కార్మికులని వేధింపులు, కొంచెం పై స్థాయిలో ఉన్న వాళ్ళని కింది స్థాయి వాళ్ళని వేధించేవాళ్ళు అప్పట్లో. ఇక దానివల్ల కొంచెం అంటే మీరు ఒక గ్రామంకి వెళ్తారు, వెళ్ళి అక్కడ సమస్యలు తెలుసుకొని పార్టీకి చెప్తారు. పార్టీకి చెప్పిన తర్వాత పార్టీ ఆదేశాల మేరకు ఎలా చేయాలని చూసేవారా? ఫస్ట్ ఏంటంటే అక్కడ ఒక విలేజ్కి వెళ్తాం, అక్కడ సమస్యలు మాకు చెప్తారు. చెప్పినప్పుడు ఒకవేళ మీరు నిర్ణయం తీసుకునేటట్టు ఉంటే అక్కడే నిర్ణయం తీసుకొని పరిష్కారం చేస్తాం. ఒకవేళ తీసుకోలేము, ఇది పెద్ద సమస్య మన వల్ల కాదు అనుకున్నప్పుడు పార్టీకి అయితే ఖచ్చితంగా చెప్పాలి. మనం ఏమైనా చేసినా చెప్పాలి, చేయకపోయినా ఇక్కడ వచ్చి పలాని విలేజ్కి వెళ్ళినాం, ఈ విషయాలు మాట్లాడినాం, వాళ్ళు కూడా ఈ విషయాలు మాట్లాడారని మళ్ళీ పార్టీకి అయితే అప్పచెప్పాలి అక్కడ జరిగిన సంఘటన మొత్తం. దాన్ని బట్టి మళ్ళీ పార్టీ ఏమన్నా ఒక్కరి నిర్ణయం కాదు, అందరు కూర్చొని మళ్ళీ సమీక్షించి మళ్ళీ గీ సమస్యకి పరిష్కారం చేస్తే బాగుంటుంది అని చెప్పి అందరి నిర్ణయంతో మళ్ళీ వెళ్ళి ఆ సమస్యను పరిష్కారం చేసుకునేవాళ్ళు. మీరు అడవిలోకి వెళ్ళారు అంటే మిగతా అడవులు వేరు, రాచకొండ గుట్లు వేరు. మిగతా ప్రాంతాల అడవి అంటే కొంచెం పచ్చని చెట్లు ఉంటాయి, ఒక చెట్టు కింద కూర్చోవచ్చు. ఇప్పుడు మనకు కనిపిస్తున్న గుట్టలన్నీ కూడా మనం అక్కడ వెళ్ళలేము, వెళ్ళినా బయటికి కనిపిస్తాం, తల దాచుకోవడం కొంచెం ఇబ్బంది ఉంటుంది. అటువంటి ప్రాంతాలు ఎలాగ మీరు పనిచేసేవారు? కొన్ని ఎట్లుంటుందంటే కొన్ని ప్లేస్లలో కొంచెం బావులలో కూడా ఉండడానికి అవకాశం ఉంటుంది, చెట్లు గుబ్బురు ఉన్నప్పుడు కొంచెం గుండ్లు ఉన్నతో కూడా ఏదో అక్కడ సెంటర్ పెట్టుకొని అక్కడ జనాలు ఉంటారు, జనాలకు ఒకరికిద్దరికి అక్కడ మేము చెప్తాం ఇక్కడ మనం ఉన్నామని చెప్పి. మనకు నమ్మకమైన మనుషులు ఉంటేనే అట్లా అనుకున్నప్పుడు మనకు రక్షణ లేనప్పుడు వెళ్ళిపోతాం, అదెంత దూరంగా నడవవలసింది. ఇప్పుడు మీకు కనిపిస్తుంది ఆ గుట్టలు చూడండి, ఆ గుట్టల్లో ఎప్పుడైనా తలదాచుకున్నారా? ఉన్నాం కదా. ఆ గుట్టల్లో కనిపిస్తున్న గుట్టలు ఉన్నాయి కదా, కొంత ప్లెయిన్ ఏరియా పైన. అవును, మొత్తం ప్లెయిన్ ఏరియా. ఆ గుట్ట కింద ఉన్న గ్రామం మీది, ఇక్కడ మీ గ్రామస్తులకు తెలుసు అక్కడ ఉన్నారని. ఆ గుట్టలు ఎలా తలదాచుకుంటారు? అంత కనిపిస్తుంటాం కదా, అక్కడ మొత్తం కనిపిస్తున్నాం కదా. ఆ గుండ్లు ఉన్నాయి, ఆ గుండ్ల కిందనే ఉండేది మేము, బయటికి వెళ్ళకుండా. మాకు ఫుడ్ అది ఇది కావాలంటే పొద్దుగాలే అరేంజ్ చేసుకునేది, జనాలు తెచ్చేది. రాత్రులు మాకు ఒక దగ్గర ఉండంగా అన్న, మేము ఎక్కడ అంటే అక్కడ వెళ్ళిపోవాలి. గుట్టల్లో వెళ్తున్నప్పుడు పోలీసులు ఎప్పుడు పడ్డారా? ఎదురుపడ్డారా? పడ్డారు. ఇప్పుడు మాకు ఇక్కడికి వెళ్ళి కాకుండా చిత్తపూరు ఏరియాలో అక్కడ వెళ్ళినప్పుడు మేము ఇట్లే మార్నింగ్, ఆ రోజు ఎందుకో మార్నింగ్ అడివే కాబట్టి మార్నింగ్ నడుచుకుంటూ వెళ్తున్నాం. వాళ్ళు వాళ్ళు పోతున్నారు, మేము అక్కడికి వెళ్ళి ఇక్కడ వస్తున్నాం. వస్తున్నప్పుడు ఏం చేసినామంటే వాళ్ళు ఉన్నారు, ఒక 50-60 మంది ఉన్నారు, మేము ఒక 15 మంది అట్లున్నాం, 10-15 మందిమే ఉన్నాం. అది అలాంటప్పుడు ఏంటంటే వాళ్ళు మామూలుగా చూడలేదు, మేము చూసాం. నేను పైలట్, నా వెనుక ఇంకా వేరే వాళ్ళు ఉన్నారు. అయితే వాళ్ళు వస్తున్నారని చెప్పి మాకు కమాండర్కి కాషన్ ఇస్తే, మీరు సైలెంట్గా ఉండండి, ఏమనకండి, ఒకవేళ వాళ్ళు ఫైర్ చేసినప్పుడు మనం ఫైర్ చేద్దామని చెప్పి మా కమాండరు ఆదేశాల మేరకు అక్కడ ఆగిపోయాం. వాళ్ళు వెళ్ళిపోయారు, వాళ్ళ దారి మట్టి వాళ్ళు వెళ్ళిపోయారు. సెల్లర్లు భుజాల మీద పెట్టుకున్నారు, వెళ్ళిపోతున్నారు. వాళ్ళు 50 మంది దాకా ఉన్నారు. వాళ్ళు అంటే వాళ్ళు మేమున్నామని రాలేదు, కుమింగ్ కోసం అని వచ్చారు వాళ్ళు. మీరు ఎప్పుడైనా అటువంటి కూంబింగ్లో తారసపడినప్పుడు ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లో తప్పించుకున్నారా? ఎప్పుడు? 2005 ఇంద్రప్రియాల ఏరియాలో, మెదక్ డిస్టిక్, అక్కడ కమాండర్గా నేనే ఉన్నాను. అప్పుడు అక్కడ ఏంటంటే నల్లమల్ల ఏరియాలో రామకృష్ణను చుట్టుముట్టిరు అని చెప్పి వాళ్ళకు డ్రెస్సులు అవి ఇవి కొంచెం సమస్యగా ఉంది. అలాంటప్పుడు ఏంటంటే మేమే ఇక్కడ స్టిచ్చింగ్ చేయించి వాళ్ళకు పంపించాలి. ఎక్కడ? మెదక్లో స్టిచ్చింగ్ చేసి అక్కడ వాళ్ళ ఏరియాకు పంపించాలి. అలా పంపించాలి. ఆ టైంలో ఏమైందంటే మేము పైన ఈ టైంకి వెళ్ళినా ఆ డ్రెస్సులు తీసుకొచ్చినా అక్కడ పెట్టినా, అక్కడ ఇంకా దళ సభ్యులు ఉంటారు కానీ వాళ్ళని పంపించలేం కదా, వాళ్ళు ఏ టైంలో ఎట్లుంటారో తెలియదు కాబట్టి నేనే వెళ్ళి తీసుకొచ్చిన. నైట్ అయింది, నైట్ అక్కడే పడుకున్నాం. ఆ అడవిలో. అక్కడ అది కిష్టాపురం అని ఒక విలేజ్ ఉంటుంది. కాదు, తూప్రాన్ పోలీస్ స్టేషన్. అక్కడ ఉన్నాం. అక్కడ మేము ఉండబట్టి ఒక 1 వీక్ అవుతున్నదిలే. అక్కడక్కడ ఏరియాలోనే విలేజ్లలో మామూలుగా తిరుగుతున్నాము. ఆ టైంలో ఏమైందంటే ఎర్లీ మార్నింగే వాళ్ళు
వచ్చేసారు పోలీసు వాళ్ళు. వాళ్ళకు ఎట్లా తెలిసిందో ఏమో ఆ విషయం మాకు తెలియదు. 2005 అది జనవరి అనుకుంటా, జనవరి 5 ఏమో. ఆ రోజు ఇక గిట్లే ఆకులు మొత్తం రాలిపోయింది. వాళ్ళు వచ్చిర్రు. మేము అన్ని సామాన్లు అన్నీ ఉంటే కొంచెం మోసేటివి మోయని ఉంటే వేరు వేరు చేసిన. అప్పటిదాకా సెంట్రీ నేనే ఉన్నా 4 గంటలకు. వేరే ఒక అబ్బాయి ఉండే దళసభ్యుడు, ఆయనని పెట్టిన చూసుకో అని చెప్పి వెళ్ళి అవన్నీ చదువుకుంటున్నాము. మేమే వంట చేసుకునేది. ఆ గిన్నెలు అవన్నీ చదువుకుంటున్న క్రమంలో ఒక అబ్బాయి గిన్నెలు తోముతున్నాడు, నేను నీళ్ళు పోస్తున్నా. ఆయన ఆల్రెడీ వచ్చేసిండు, మాకు అన్నంతా వచ్చేసిండు. ఇదంతా గ్రౌండ్ ఉన్నారు. అక్కడ ఒక చెట్టు ఉంది, ఆ చెట్టు కింద వచ్చి కూర్చున్నాడు అన్నట్టు ఆయన. అరే సంతోష్ ఎవరో వచ్చినట్టుంది చూడు అక్కడ అని అంటే, లేదు కామ్రేడ్ షికారు వాళ్ళు అని చెప్తున్నాడు. ఏ షికారు వాళ్ళు కాదు, మంచిగా చూడు అని. ఆయనకు నాకెంత బండి అంత ఉన్నాం మేమిద్దరము. దళం మొత్తం ఇక్కడ ఉంది, సెంట్రీ అక్కడ ఉంది, యాప్ చెట్టు అంత ఉంటుంది. ఆ సెంట్రీ కూడా చూడలే ఆయన. వెళ్ళిపోతున్నాం కాబట్టి ఆయన కూడా ఏంటంటే వెళ్ళిపోతున్నాం బ్యాగ్ వేసుకుని వాళ్ళని చెప్పి లోపలికి వచ్చేసిండు ఆయన. వాళ్ళు ఎప్పుడో వచ్చి చుట్టుముట్టేసిరు. ఎవరో సుధంపా అని చెప్పి నేను ఆ మధు అనే అబ్బాయి ఇద్దరం ఆ బ్యాగులు ఆడేసినాం. చలో ఆయన తుపాకీ తీసుకొని వెళ్ళిపోయేసరికి వాడు ఫైరింగ్ చేస్తూనే ఉన్నాడు. అంతలోనే ఇక మొత్తం చుట్టుముట్టేసిండు. అసలు మనం ఇక్కడికి వెళ్ళి ఫైరింగ్ చేస్తే వాడు మనల్ని తప్పించుకునే లేదు, ఇంకిత నష్టం అవుతామని చెప్పి మేము జంప్ చేసినాం. ఉరికేసరికి వాడు బాగా ఫైరింగ్ చేసిండు. అక్కడ ఏంటంటే అక్కడ పడిపోయా నేను ఒక బండ మీద. నా మీదకి వెళ్ళి ఒక 4-5 పడ్డారు. నా మీదకి వెళ్ళి నన్ను దుంకి వెళ్ళిపోయారు. నేనేం కింద పడిపోయినా. ఆ చంద్రబాబు గుంటలని తీసిరు, ఇంతింత గుంటలు అని చెప్పి అప్పుడు ఆ అండ్ల పడిపోయినా నేను. అండ్ల పడిపోయినా బ్లడ్ కారుతూనే ఉంది. ఇక అక్కడికి వెళ్ళి అయితే తప్పించుకొని బయట పడ్డాక గుంతలు పడ్డం చూడలేదు. చూసిరు మా వాళ్ళు తప్పించుకోవడానికి. అక్కడ మా పోలీసులు చూడలే. వాడు ఫైరింగ్ చేస్తూనే ఉండు. మాకు బాగా ఫైరింగ్ జరుగుతుంది, చుట్టూ జరుగుతుంది. ఇక్కడ గుండ్లు ఉన్నాయి, ఆ గుండ్ల మీదకి వెళ్ళి వాడు కొడుతున్నాడు. మేము కింద అయిపోయినా, వాళ్ళు ఐటోళ్ళు ఉన్నారు. దానివల్ల ఇక మేము తప్పించుకొని నేను రాలేను అని చెప్పి వీడికెళ్ళి అంత దూరం మురికా, బ్లడ్ కారుతున్నది. నేను రాలేను, ఇక మీరు వెళ్ళండి అని అంటే మా వాళ్ళు మళ్ళీ అంత దూరం వెళ్ళి నన్ను గుంజుకొని ఉరికిరు. ఇక నేను ఒక్కదాన్నే ఉన్నా లేడీ, అందులో అందరూ బాయిస్తాయి. ఎంత ఒక 9 మంది ఉన్నాం. అలాంటప్పుడు ఇక తప్పించుకొని అక్కడికి వెళ్ళి ఇంకా ఒక 3-4 డేస్ అన్నం లేదు మాకు. ఇక వాటరే ఆడ ఈడ తెచ్చుకొని సాటుకు అట్లా తాగి ఎన్నో దగ్గర షెల్టర్ తీసుకొని అట్లా ఉన్నాం. అది అయినా ఒక 3-4 డేస్కే ఇంకా ఒకరినికంగా ఒకరు వెళ్ళిపోతూనే ఉన్నారు. ఇక వీళ్ళు భయపడి దళ సభ్యులు వాళ్ళు ఎక్కువ రోజులు కాలేదు. వాళ్ళు వచ్చి కూడా తక్కువ టైంలో, 1 సంవత్సరం 6 నెలలు అట్లా వెళ్ళిపోతున్నారు. అసలు వీళ్ళు వెళ్ళిపోతున్నారు ఏంది అసలు. ఇక వీళ్ళు వెళ్ళిపోయారనుకో మాకున్న షెల్టరు మళ్ళీ వచ్చి పోలీసు వాళ్ళు అది చేస్తారు. ఏంటి పరిస్థితి అని చెప్పి ఇక వాళ్ళు ఉన్నోళ్ళమే ఉన్నా సరే అని ఇక ఇప్పుడు నువ్వు వెళ్ళిపోయినావు అనుకో, మళ్ళీ పోయి పోలీసు వాళ్ళకి చెప్తే మాకు ఇబ్బందే కదా. ఇక్కడికెళ్ళి మళ్ళీ ఎక్కడో వెతుక్కోవాలి, నైట్ వెతుక్కోవాలి, మళ్ళీ తీసుకుపోయి అక్కడ ఉండాలి. ఇక ఇలా చాలా ఇబ్బంది ఉండేది. ఇక కాదమ్మా, రాచకొండ నుంచి మెదక్ ఎందుకు వెళ్ళావు? మెదకులో ఇప్పుడు ధర్మన్న అనే కామ్రేడ్ ఇక్కడ చనిపోయాడు, అమరుడు అయ్యిండు. అందులో అక్కడికి పోయే వాళ్ళు ఒక 6 మంది చనిపోయారు ఆ ఎన్కౌంటర్లో. అక్కడ మెదక్కి వెళ్ళిపోయేవాళ్ళు. అదే టైంలో తెల్లారైతే వాళ్ళు వెళ్ళిపోవాలి. అదే టైంలో ఎర్లీ మార్నింగ్ ఇక్కడ ఎన్కౌంటర్ జరిగింది. ఆ ప్లేస్లో నన్ను పంపించారు పార్టీ. మీరు ఇంకెవరు? నేనైతే నేను ఒక్కదాన్ని ఇక్కడికి వెళ్ళింది. అప్పుడు తీర్మానం చేసింది ఒక 6 మెంబర్స్ని తీర్మానం. రాచకొండ నుంచి ఎలా వెళ్ళారు అక్కడికి? రాచకొండ నుండి ఇక్కడికి వెళ్ళి నడుచుకుంటూనే వెళ్ళాం. మెదక్ నడుచుకుంటూనే వెళ్ళాం. ఎన్ని రోజులు పట్టింది? పడుతుంది ఒక 8 రోజులు 9 రోజులు అట్లా పడుతుంది. నడుచుకుంటూనే వెళ్ళేది. ఇక నడిచినామంటే ఈ పొద్దున నుండి ఇక సివిల్లో నడిచేది. కొన్నిసార్లు డ్రెస్ మీద తక్కువ పోయేది, కానీ చాలామంది ఉంటే డ్రెస్ మీద వెళ్ళాము. ఒక 2-3 ఉంటే సివిల్లోనే వెళ్ళేది. ఇట్లనే మామూలుగా వెళ్ళిపోయేది, నడుచుకుంటూనే వెళ్ళేది. కొండల నుండి వెళ్ళేది. ఇక మామూలుగా విలేజ్లు ఇట్లా కలిసినప్పుడు ఇట్లా మామూలుగా జనాలతో మాట్లాడుకుంటూ కూడా వెళ్ళేవాళ్ళం. అట్లా మెదక్లో అక్కడ తప్పించుకున్న తర్వాత మళ్ళీ ఎక్కడికి వచ్చారు? అక్కడ తప్పించుకున్న తర్వాతకి మేము ఇంకా వేరే మా కార్యక్రమంలో ఉండే కొన్ని యాక్షన్ ఉండే నర్సాపూర్ ఏరియాలో అక్కడ యాక్షన్ చేసినాం. నర్సాపూర్లో ఎక్కడ? గుమ్మడిదల కానీ నర్సాపూర్ దళే అది.
అంతకుముందు గుమ్మడిదల ఉండే, మెదక్ ఎత్తేక ముందు గుమ్మడిదల అని ఉండే. గుమ్మడిదల ఎక్కడ ఉండే? ఇక్కడ ఉండే, ఇంద్రప్రియాలకు దగ్గరలో ఉండే. అది మేము నర్సాపూర్ ఏరియాలో వేరే దళం ఏర్పాటు చేసినాం 1+2. అప్పుడు ఇక్కడ నల్లమల్లని చుట్టుముడుతురు అనే ఉద్దేశంతో అక్కడ ఒక కార్యక్రమం తీసుకొని మేము ఒక 2-3 ఇన్ఫార్మర్లను వేసేసినాం అక్కడ వేసేసినాక తర్వాతకి కొద్ది రోజులకు మా జిల్లా సెక్రటరీ ఉండే వరంగల్ డిస్టిక్. ఆ వరంగల్ డిస్టిక్ జిల్లా సెక్రటరీకి ఆయనకి ఏమైందో ఏమో, మేము వెపన్స్ అన్నీ ఒకడ పెట్టినాము. అక్కడ పెట్టిన తర్వాత ఆయనకి ఏమైందేమో, నేను వస్తా కానీ మీరు వెళ్ళండి అని చెప్పి ఆయన ఒక పిస్టోలు 9 పిస్టోలు ఉంచుకున్నాడు. మరి వస్తాడు కదా, మళ్ళీ ఆయన పై స్థాయి కాబట్టి మనం అడిగితే కొంచెం మనం రహస్యంగా జీవితం ఆయనను మనం అన్నీ అడగలేం కదా. నేను వస్తా కానీ మీరు వెళ్ళండి అని చెప్పి ఆయన మాకు ఏపీటీ ప్లేస్ చెప్పిండు. అక్కడికి వెళ్ళి ఆయన ఎక్కడ వెళ్ళిండో మాకు తెలియదు. అసలు మేము నల్లమలకు వచ్చేదాకా మాకు తెలియదు.